Hi, hello, this is Ragini. Welcome to our classes. In this video, we'll be learning about sentence and its types. సెంటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. సో కంటెంట్స్ ఏంటి, ఇంకా ఏమేమి టైప్స్ ఉంటాయి, మొత్తం ఎగ్జాంపుల్స్ సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కంటెంట్స్ ఏంటంటే విల్ బి లెర్నింగ్ వాట్ ఈస్ అ సెంటెన్స్ అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ సెంటెన్స్లో టైప్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్తో కూడా తెలుసుకోబోతున్నాం. ఎస్, సెంటెన్స్. వాట్ ఈజ్ సెంటెన్స్? అసలు సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ పుట్ టుగెదర్ టు మీన్ సంథింగ్. అంటే కొన్ని పదాలను కలిపితే ఒక అర్థం రావాలి సింపుల్గా, అదే దాన్ని సెంటెన్స్ అంటారు. యాక్చువల్గా సెంటెన్స్లో ఏముంటుందంటే సబ్జెక్ట్ పార్ట్ అంటే ప్రెడికేట్ పార్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ పార్ట్ అంటే ఏంటి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్న పార్ట్ని సబ్జెక్ట్ పార్ట్ అని అంటాం, అండ్ వర్బ్ పార్ట్ని ప్రెడికేట్ పార్ట్ అని అంటాం. ఇది క్లియర్గా తెలియాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ, షీ ఏట్ అన్ యాపిల్. షీ ఏట్ అన్ యాపిల్లో మీరు నౌన్ పార్ట్ ప్రొనౌన్ ఏమొచ్చింది ఇక్కడ? షీ. షీ అనేది ప్రొనౌన్, సో దీన్ని సబ్జెక్ట్ అంటాం. ఏట్ అండ్ యాపిల్, ఏట్ అనేది వర్బ్, సో ఈ పార్ట్ అంతటిని కూడా ప్రిడికేట్ అంటాం. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్, దీన్ని ఒక సెంటెన్స్ షీ ఏట్ అండ్ యాపిల్ అనేది సింపుల్గా వర్డ్స్ని కంబైన్ చేసి ఒక అర్థం వచ్చేలా తీసుకొచ్చాం కదా, సో దీన్ని సెంటెన్స్ అంటారు. అంతే సింపుల్గా సెంటెన్స్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. సెట్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్డ్స్ని తీసుకుని ఒక అర్థం వచ్చేలాగా ఒక అర్థాన్ని తీసుకొస్తే దాన్ని సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ టైప్స్. టైప్స్లో సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ని 3 టైప్స్ కింద కేటగిరైజ్ చేస్తారు: సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్సెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఉంటుంది సింపుల్ సెంటెన్స్లో. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాము. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ని కంబైన్ చేస్తే కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ క్లాజెస్ రెండు ఉంటాయి. సో డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజెస్ ఏంటి అనేది ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. నెక్స్ట్ సింపుల్ సెంటెన్స్. వాట్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్? సింపుల్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటంటే అది మనకు ఒక కంప్లీట్ థాట్ అనేది చెప్తుంది, అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంటే ఇన్కంప్లీట్ ఉండదు. కంప్లీట్ సెంటెన్స్ అంటే అది ఒక సెంటెన్స్ చెప్పామంటే దానికి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్. ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? దానికి మీనింగ్ లేదు. ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదొక ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం అనమాట. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? అది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఒక క్లాజ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. సో ఫస్ట్ సింపుల్ సెంటెన్సెస్లో ఏంటంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది దీని స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ టుక్ ద పెన్. ఇక్కడ చూడండి, రామ్ అనేది సబ్జెక్ట్ మనకైంది. టుక్ అంటే వర్బ్. టుక్ అంటే ఏంటి? తీసుకున్నాడు, వర్బ్. సో టుక్ ద పెన్, రామ్ టుక్ ద పెన్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఒక సింపుల్ ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చింది మనకి. ఇంకోటి చూడండి, ద గర్ల్స్ స్మైల్డ్ అండ్ నాడెడ్. గర్ల్స్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, స్మైల్డ్ అండ్ నాడెడ్ 2 వర్బ్స్ వచ్చాయి. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సింపుల్ సెంటెన్స్. అర్థమైందని నేను అనుకుంటున్నాను సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ కంబైన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్. ఇందాక సింపుల్ సెంటెన్సెస్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ చూసాము. ఇక్కడ ఏంటంటే 2 కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ని ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూస్ చేసి కానీ కంబైన్ చేస్తే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే కనుక, జస్ట్ మినిట్, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అన్నాం. అంటే ఇదేంటి? ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. సింపుల్ సెంటెన్స్ ఇందాక చూసాం కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అది ప్లస్ ఇంకొక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అంటే ఏంటి? ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఈ రెండిటిని కంబైన్ చేయాలన్నమాట. కంబైన్ చేస్తే ఎలా కంబైన్ చేస్తాం? ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే తెలుసుకుందాం. సో ఇది దీని స్ట్రక్చర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, రామ్ ఓపెన్ ద బాక్స్
అండ్ షీ టుక్ ద గిఫ్ట్. ఇక్కడ చూడండి ఇండిపెండెంట్ అని ఇలా అన్నామో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎండ్ అనేది మర్చిపోండి. ఎండ్ మర్చిపోతే ఇక్కడ రామ్ ఓపెన్ ద బాక్స్. రామ్ ఓపెన్ ద బాక్స్ దానికి మీనింగ్ ఉంది. అంటే అది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, దేని మీద డిపెండ్ అవ్వలేదు. రామ్ ఓపెన్ ద బాక్స్ అనేది మనకు అర్థమవుతుంది కదా, ఒక సింపుల్ సెంటెన్స్ మీనింగ్ ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఎండ్ని వదిలేమన్నాను కదా. ఇప్పుడు చూడండి, షీ టుక్ ద గిఫ్ట్. షీ టుక్ ద గిఫ్ట్, తను గిఫ్ట్ తీసుకుంది, అది కూడా ఒక మీనింగ్ ఉంది. సో ఇది కూడా ఇండిపెండెంట్. అంటే ఒక ఇండిపెండెంట్ ఇంకొక ఇండిపెండెంట్, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని నేను కలుపుతున్నాను. ఎలా కలుపుతున్నాను? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి? అండ్. సో దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. రామ్ ఓపెన్ ద బాక్స్ అండ్ షీ టుక్ ద గిఫ్ట్. సో ఈ టూ సెంటెన్సెస్ని ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలిపాం కాబట్టి దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సింపుల్, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని ఒక కంజంక్షన్తో కలపడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ రైనింగ్ సో ఐ టుక్ ఎన్ అంబ్రిల్లా. ఇప్పుడు సో తీసేయండి. ఇట్ వాజ్ రైనింగ్, అది వర్షం వస్తుంది. ఐ టుక్ ఎన్ అంబ్రిల్లా, నేను అంబ్రిల్లా తీసుకున్నాను. రెండు కూడా సో తీసేస్తే రెండు ఇండివిజువల్గా ఇండిపెండెంట్ క్లాజెస్, మీనింగ్ ఉంది. రెండిట్లే నేను కలుపుతున్నాను దేంతో? సో ఇది ఇంకొక సెంటెన్స్ కింద ఫామ్ అయింది, అది కూడా మీనింగ్గా ఉంది. అంటే ఒక రీజన్తో మనం కలుపుతున్నాం. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు జనరల్గా మీరు ఈ కాంపౌండ్ సెంటెన్సెస్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్యాన్ బాయ్స్ అని. అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సో ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కింద వాడతాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్. నెక్స్ట్, కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ మీన్స్ దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఎస్, ఇందాకటి వరకు మనం ఇండిపెండెంట్ క్లాజ్ అనేది మాత్రమే చూసాం. ఇక్కడ డిపెండెంట్ క్లాజ్. అసలు ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో తెలిసింది, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇండిపెండెంట్ క్లాజ్ ప్లస్ డిపెండెంట్ క్లాజ్. ఎగ్జాంపుల్, ఐ టుక్ మై అంబ్రిల్లా బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్. ఎస్, డిపెండెంట్ అంటే ఒక సిచ్యువేషన్ మీద ఇంకొక సిచ్యువేషన్ డిపెండ్ అయ్యి ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఐ టుక్ మై అంబ్రిల్లా, సింపుల్ సెంటెన్స్, సరిపోయింది కదా. బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్, ఇప్పుడు బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ తీసుకుంటే, ఇప్పుడు నేను బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? ఎందుకు? ఇది దేని మీద డిపెండ్ అయ్యింది? ఇండిపెండెంట్. ఐ టుక్ మై అంబ్రిల్లా ఎందుకు తీసుకున్నాం? బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్. సో ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఇలా కూడా రాయొచ్చు దీన్ని, డిపెండెంట్ క్లాజ్ ప్లస్ ఇండిపెండెంట్ కూడా రాయొచ్చు. బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ ఐ టుక్ మై అంబ్రిల్లా, వర్షం వస్తుంది కాబట్టి నేను అంబ్రిల్లా తీసుకెళ్ళాను. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. కొంచెం ఇది ఎలా అంటే కాంపౌండ్ సెంటెన్స్ లానే ఉంటుంది, కానీ కాదు. చూడండి, ఐ టుక్ మై అంబ్రిల్లాని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము, ఇట్ వాజ్ రెయినింగ్ని డిపెండెంట్ క్లాజ్ అంటాము. రెయిన్ పడుతుంది కాబట్టి నేను అంబ్రిల్లా తీసుకెళ్ళాను. సబార్డినేటర్ అంటే ఇక్కడ బికాజ్ అనే సబార్డినేటర్ అవుతుంది. ఇంకొకటి చూద్దాం. వెన్ ఐ ఓపెన్ ద డోర్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్. ఇక్కడ చూడండి, వెన్ ఐ ఓపెన్ ద డోర్ అన్న ఒక సెంటెన్స్ మాత్రం నేను మాట్లాడితే దానికి అర్థం ఉందా? లేదు. వెన్ ఐ ఓపెన్ ద డోర్ ఏమైంది, తర్వాత ఏంటి? ఓకే, అర్థమైంది. డిపెండెంట్ అంటే ఏదో సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంది. వెన్ ఐ ఓపెన్ ద డోర్ ఏం జరిగింది నెక్స్ట్? సో దిస్ ఇస్ ఇన్కంప్లీట్. ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దేని మీద? షీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్. సో వెన్ ఐ ఓపెన్ ద డోర్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్. ఇక్కడ వెన్ ఐ ఓపెన్ ద డోర్ అనేది డిపెండెంట్ క్లాజ్, షీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మీకు ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అనేది ఉంటాయి. ఈ రెండింటిని కలిపేదాన్ని సబార్డినేటర్ అంటారు. లైక్ ద వన్ హియర్, బికాజ్ని సబార్డినేటర్ అంటారు. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి. ఎస్, ఒక ఎక్సర్సైజ్ చూద్దాము. ఇక్కడ నేను మీకు కొన్ని సెంటెన్సెస్ పెట్టాను. సో ఈ సెంటెన్సెస్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది గెస్ చేయండి. ఇక్కడ వీడియో పాజ్ చేసి జస్ట్ ట్రై టు ఫినిష్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్ అనమాట. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది గెస్ చేయడానికి ట్రై చేయండి. పాజ్ హియర్, వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎస్, చూడండి ఇక్కడ, షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, హీ ఈజ్ ఫేమస్ ఎట్ హీ ఈజ్ హంబుల్, he sang a song, I secured first rank in the exam because I work hard, Rosie likes tea and Sony likes coffee. So ఫస్ట్ చూద్దాం. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఏముంది, సింపుల్గా ఒక సెంటెన్స్ ఉంది అంతే, దీనికి ఏం లేదు. షీ అనేది ఒక నౌన్, డ్రింక్స్ వర్బ్, ఒక ఇండిపెండెంట్, మీనింగ్ వస్తుంది. సో దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ చూడండి,
హీఈస్ ఫేమస్ ఎట్ హీఈస్ హంబల్. ఇక్కడ చూడండి, హీఈస్ ఫేమస్, దిస్ ఈజ్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. హీఈస్ హంబల్, ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఎట్ తీసేస్తే చూడండి, హీఈస్ ఫేమస్, హీఈస్ హంబల్, దిస్ ఈస్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్. దీన్ని ఏమంటారు ఈ సెంటెన్స్ని? కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్, హీ సాంగ్ ఎ సాంగ్. ఇది వెరీ ఈజీ, సింపుల్ సెంటెన్స్, ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్, ఐ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్ బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్. ఇది చూడండి, ఒక దాని మీద ఒక డిపెండ్ అయ్యింది. బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్, బికాజ్ ఒక డిపెండెంట్ క్లాజ్ ఇది. బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్. ఎందుకు? ఐ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్. ఎలా? బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్. ఎలా, ఎందుకు, ఇలా క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థం వచ్చింది అనుకోండి, అది మీరు సింపుల్గా దాన్ని కాంప్లెక్స్ అనుకోవచ్చు. సో ఇది చూడండి, ఐ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్. ఎలా? బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఒకదాని మీద ఒక డిపెండ్ అయి ఉన్నాయి కదా సెంటెన్సెస్. సో దిస్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, రోజీ లైక్స్ టీ అండ్ సోనీ లైక్స్ కాఫీ. ఇది చూడండి, అండ్ దిస్ అండ్ రోజీ లైక్స్ టీ. రోజీకి టీ అంటే ఇష్టం, సోనీకి కాఫీ అంటే ఇష్టం. ఈ రెండు ఇండిపెండెంట్, ఒకరి దాని మీద ఒకరు డిపెండ్ అవ్వలేదు. రోజీకి టీ ఇష్టం అని సోనీకి కాఫీ ఇష్టం అట్లా కాదు కదా, ఇండిపెండెంట్. సో దీన్ని ఏమంటారు? రెండు ఇండిపెండెంట్ని కలుపుతుంది కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఎస్, వెరీ సింపుల్. ఈ టాపిక్ జస్ట్ మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంటెన్సెస్ అండ్ ఇట్స్ టైప్స్. ఇఫ్ యూ కుడ్ ప్రాక్టీస్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ కానీ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ థరో విత్ దిస్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ.